తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం, పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం, పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. రాష్ట్రం అన్ని చోట్ల కూడా మహానాడు జరుగుతుంది. 174, 175 నియోజకవర్గాల్లో
మహానాడు జరుగుతుంది. మనము పొద్దుటూరులో దాంట్లో భాగంగానే మనం పొద్దుటూరులో జరుపుకుంటున్నాం. మరి మహానాడు కార్యక్రమంలో ప్రజలకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు నిర్ణయించడం అనేది జరుగుతుంది. పెన్షన్లు 60 సంవత్సరాలు నిండిన వారందరికీ పెన్షన్లు, బీసీలందరికీ 50 సంవత్సరాలు నిండిన దానికి పెన్షన్లు, ఇంకా కొన్ని ఇంటి స్థలాలు, ఇళ్ళు ఇవన్నీ ఇచ్చేదాని కోసము మహానాడులో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ మహానాడులో తీసుకునే నిర్ణయాలు మనందరికీ ఉపయోగపడతాయి. ఇప్పటికి మన ఎన్నికల సందర్భంగా పెన్షన్లు పెంచినారు. అప్పుడు చెప్పిన దాని మేరకు బస్సుల్లో ఉచిత ప్రయాణము సిలిండర్లు ఇస్తున్నారు. అదే ఇక్కడ ఉండే మహిళలందరూ అమ్మ బస్సులో సరైన ప్రయాణం చేశారా? మీరందరూ చేయొద్దని ప్రయాణం చేసిన వారు ఎవరన్నా ఉంటే అంటే బస్సులో మీ బిడ్డలు కోడళ్ళు ఎక్కడన్నా దూర ప్రాంతాల్లో ఉంటే ప్రతి ఒక్కరి పోయి వాళ్ళని చూసి వచ్చేదానికోసము మీకు సౌకర్యవంతంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. 2 రోజులు 3 రోజులు బిడ్డతోనో అల్లుతోనో వాళ్ళతో మాట్లాడి వచ్చేదానికి, వాళ్ళ బంధువులను చూసి వచ్చేదానికి కూడా సౌకర్యం కల్పించడం జరిగింది. అదే మాదిరిగా మన అభివృద్ధి కోసము, మన సంక్షేమం కోసము కొన్ని కార్యక్రమాలు పార్టీ చేస్తూ ఉంది. మీరందరి సహాయ సహకారాలతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 175 సీట్లకు గాను 164 సీట్లు భారీ మెజార్టీతో మీరు అధికారంలోకి మీరు ఓట్లేసి అధికారంలోకి రావడం జరిగింది. అదే మాదిరిగా పొద్దుటూరులో కూడా నన్ను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూడా గెలిపించినారు. కాబట్టి మనం అందరం కూడా సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరము చేసే ఏ పార్టీ ఉందో ఆ పార్టీకి మనము గెలిపించుకుంటా ఉంటే మన భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఒక మంచి ఆలోచన మనము చేసుకొని మనం ముందుకు పోతూ ఉంటాం. అదే మాదిరిగా ఇప్పుడు గతంలో కొన్ని అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు జరిగినాయి. కొంతమంది భూములు ఆక్రమించుకున్నారు, విపరీతమైన డబ్బులతో చేసుకున్నారు. ఈ మాదిరిగా చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కోర్టులలో కేసులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఒక నీతివంతమైన ప్రభుత్వం, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ఏదో ఒకటి చేయాలనే తపన పడే ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మరి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మన కోసం నిరంతరము కష్టపడే పరిస్థితుల్లో మన ప్రభుత్వాన్ని నడిపేదాని కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా మనం అందరము ఓట్లేసి గెలిపించారు. కాబట్టి మీరు గర్వంగా మేము ఓట్లేసిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మాకు ఇవన్నీ జరుగుతున్నాయని మీరు కూడా సంతోషపడాల్సిన పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఇంకా కొన్ని నిర్ణయాలు, పేద వర్గాలకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు, రైతులకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు యూరియా దొరికే పరిస్థితుల్లో లేవు. మన రైతులకు ఎరువులు కష్టంగా ఉండే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మేము ముందుగానే చెప్పినామయ్యా, రైతులకు ఎటువంటి పరిస్థితుల్లో ఎంత డబ్బులైనా పెట్టి మనం తగ్గింపు ధరలకే మనం ఈ పాతగా ఇచ్చే పద్ధతులకే ఎరువులు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి గారికి అందరూ చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మనమందరం సమావేశం అయితే కొన్ని అందరి అభిప్రాయాలు ఒక చోట జోడించి అందరి అభిప్రాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయే దానికోసము కొన్ని నిర్ణయాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరందరి సహాయము సహకారం వలన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేపు మళ్ళా 10 గంటల నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు రేపు కూడా ఉండాలి. కాబట్టి మీరందరూ 2 రోజులు కష్టపడితే మీకోసం నేను 360 రోజులు కష్టపడతా. నిరంతరము నేను మీకు అందుబాటులో ఉంటాడా. ఎవరైనా వచ్చి నాతో మాట్లాడచ్చు. మీ యొక్క సమస్యలు, కష్టాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏదైనా చెప్తా ఉంటే నేను అందుబాటులో ఉంటాను మీకు అందరికీ కూడా. ఎప్పుడు కూడా పొద్దుటూరులో మహానాడు కార్యక్రమం జరిగింది. ఇక్కడ మనకు తెలియకుండానే కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందిన లీడర్లందరూ వచ్చి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని మనకు తెలియకుండానే వాళ్ళు చూసిపోతున్నారు. కాబట్టి మనం రేపు కూడా భారీ సంఖ్యలో ఈ హాల్ అంతా నిండిపోయే పరిస్థితిలో రేపు కూడా పాల్గొని రేపు కూడా ఇదే మాదిరిగా మంచి భోజనం ఉంటుంది. రేపు సాయంత్రం 5 గంటల వరకు మాట్లాడితే ఒక్క సంవత్సరానికి 2 రోజులు మనము ఇక్కడ వచ్చి కూర్చొని పార్టీ కోసం మనం శ్రమించిపోతే సంవత్సరం రోజులు పార్టీ మనకు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ఉంటుంది. మనమందరము నిరంతరము పేదల ప్రజల కోసం మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ పనిచేస్తున్నారు. కాబట్టి మన వంతు సహాయంగా 2 రోజులు మనం పార్టీ కోసం అందరూ కష్టపడాల్సిందిగా రేపు కూడా రావాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడ ఉండబడిన లీడర్లందరూ కూడా ఒకరికొకరు తోడ్పాటుతో
కలిసికట్టుగా శ్రమిస్తూ ఉన్నారు అందరూ కూడా. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ కూడా నమస్కారం చెప్తున్నాను.